ఏంది విజయాక ఏం కావాలో నీకు చెప్పిగా బయటకి వస్తావా కొంచెం బయటికి రా లోపలికి మీరు బయటికి రారండి చీకట్లో అవపడతలేదు హలో చెప్తాను ఇప్పుడు విజయమ్మ నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఉంటాయి 60 సంవత్సరాలు. ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది మీకు. ఎమ్మెల్యే గారు వర్ధనపేట ఎమ్మెల్యే నాకు కేఆర్ నాగరాజ్ అన్న విజయమ్మకు ఇల్లు ఇవ్వాలని చెప్తుంది. నీకు ఇల్లు ఇస్తున్నాం, ఇవ్వాలి కానీ రేపు కానీ ముగ్గు పోసుకో. నీకు జాగా ఎక్కడ ఉంది? జాగా లేదనే కదా. ఇప్పుడు జాగా లేదంటే గవర్నమెంట్ మన మన ఏం చేస్తుందంటే L1, L2, L3. L1 అంటే ఫస్ట్ జాగున్న వాళ్ళకు ఇస్తున్నాం. మీకు దండం పెట్టి ఒక్క ముచ్చట చెప్తాను. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళ కాంచి ఇళ్ళ గురించి పోరాటం చేస్తాను. నాకు జాగ లేదు కాబట్టి అందరి కాళ్ళు పట్టుకుంటాను, అందరి ఏళ్ళు పట్టుకుంటాను, అందరికి దయ గురిచేటట్టు తిరుగుతాను. ఇప్పుడు 6 ఏళ్ళ కాంచి నా చెయ్యి ఇరిగిపోయింది, ఎడవ చెయ్యి ఇరిగిపోయింది, లోపల పడిపోయినా. ఏ నాయకుని కలవడానికి కూడా పోలేదు. మొన్న ఎమ్మెల్యే గారు వస్తే పోయి కాళ్ళ మీద పడ్డా. అదేదో ఏర్పాటు మీరు చేసి నన్ను ఇంట్లో బాధలు మీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతాను. శాంక్షన్ అయింది. జాగా చూపి జాగా లేకనే జాగా కూడా చూస్తాం. జాగా చూసి కూడా చూసి అలా బాధ వేసి నన్ను జాదుంది, మీకు పుణ్యం ఉంటుంది, మీ దండం పెడతా, మీ కాలు మొక్తా. ఊరికి నేనే పేదదాన్ని, ఇంకా నాకంటే పేదోళ్ళు లేరు. కూడా నేను చాలా కష్టాలలో బందీనై బతుకుతానా. ఉన్నంతసేపు మీకు ఎరిగే ఆనో ఇన్నో ఒక్కడో సక్కడో తిన్న బాబద్దాన్ని. నెలకు 4,000 వస్తాయి. ఒక మాట సరే, ఉన్నది జాగా ఎన్నో తీస్తారు కానీ పంచరాజు చేయాలన్నా ఎక్కడో మన అసెంబ్లీలో ఇస్తే గవర్నమెంట్. నువ్వు అక్కడ ఊరిసి పెట్టిపోయి ఒక్కదాన్ని ఉండలేదు. ఊరు పక్కన దొరకాలంటే దొరకట్లేదు. ఇవన్నీ ఇప్పుడు జాగా చూడాలంటే చూస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ భూమి ఎక్కడ అక్కడ ఇస్తుంది. ఊళ్ళో జాగా దొరకాలంటే ఎక్కడ ఇస్తారు అక్క? ఇప్పుడు ఉన్న రేట్ల ఎక్కడ ఉండదో ఎక్కడో ఇంకా గుడికి సందాలు ఉన్నాయి, గబ్బడికి సందాలు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి. నాను జర రక్షణ చేయండి. ఏంటంటే మా ఏమో కాదోళ్ళు కానీ భూమి మీద వేసిపోయాడు. నేను చాలా ఇదైతానా. అల్లుడు ఉన్నాడుగా, అల్లుళ్ళు ఉంటే ఎవరున్నా ఎవరు చేస్తలేరు. నీకు ఇల్లు వచ్చింది, మేము 5-10 రోజులలో జాగా కూడా చూస్తాం. ఆ జాగా చూసి అక్కడ నీకు ఏదో చిన్నగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కట్టే ప్రయత్నం చేస్తాం. నువ్వు బాధపడకు. నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, పింఛన్ ఇస్తాను. సన్న బియ్యం వచ్చినాయా? సన్న బియ్యం అంటే ఆయన 1 నెల ఇస్తాను, 1 నెల ఇస్తలేదు. 3 నెలలు ఇస్తారక్క. 3 నెలల బియ్యం ఒక్కసారి ఇచ్చాను. అది ఒకటి ఏంటంటే నాది ఏలొత్తలేదు, కాలొత్తలేదు. ఇంతకుముందు కార్యదర్శులు మన జయశ్రీ వాళ్ళు VRL ఇచ్చేది. ఇప్పుడు 6 ఏళ్ళ కాంచి బంద్ పెడితే